మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం పిలిపించిన సందర్భంగా ఈ ఎన్డీఏ గవర్నమెంటు మంచి గవర్నమెంటు, మనందరి గవర్నమెంట్గా పేరు పొందినటువంటి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. బీసీ రిజర్వేషన్ 34% అమలు పరుస్తారని ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు, అన్నిటికంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ యొక్క ముఖ్య ఘట్టంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు నేను హృదయపూర్వక అభినందనలు చేసుకుంటూ ఈ యొక్క 34% రిజర్వేషన్ని మా బీసీ కులస్తులందరికీ కూడా సమపాలనలో వారి యొక్క ఉన్నటువంటి జన సాంద్రతను బట్టి వారి అందరికీ కూడా సముచిత స్థానాలు ఇవ్వాలని, రాబోయే రోజుల్లో ఈ విషయంలో మా బీసీ కులస్తుల్లో ఉన్నటువంటి అనేక మంది యువతి అందరూ కూడా ముందుకు రావాలని, రాజకీయంగా చైతన్యవంతులుగా ఈ సమాజాన్ని బాగు చేసుకోవడానికి, మన కళ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి మీరందరూ ముందుకు రావాలని నేను హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇది తప్పనిసరిగా పూర్తి స్థాయిలో స్థానిక ఉన్నటువంటి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా బాధ్యతగా ఈ యొక్క సమన్యాయం అందరికీ కూడా చేసే విధంగా ముందుకు రావాలని, ఇది ఒక బాధ్యతగా మరి తీసుకోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ హృదయపూర్వక అభినందనలతో మా బీసీల యొక్క ఐక్యతను మరింత బలం చేసుకునే విధంగా మనందరం కూడా రాబోయే రోజుల్లో ఐక్యమత్యంగా ముందుకు నడవాలని కోరుకుంటూ జై బీసీ, జై జై బీసీ. మన కూటమి ప్రభుత్వం బీసీలందరికీ కూడా 34% రిజర్వేషన్లు ఇస్తాం. చాలా ఆనందకరంగా ఉంది. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని 34% రిజర్వేషన్ ఇస్తాం. చాలా ఆనందకరం. బీసీ యువతకి ప్రభుత్వం కూడా నిజంగా చాలా అండగా ఉన్నట్టే. రానున్న రోజుల్లో బీసీలని ఇంకా పైకి తీసుకెళ్ళాలి. వెనకబడి బీసీలందరూ కూడా ముందుకు రావాలన్న ఉద్దేశంలో ఈ 34% రిజర్వేషన్ ఇస్తాం. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా పశ్చిమ గోదావరి జిల్లా తరఫున. ఈ రిజర్వేషన్ ఇచ్చిన పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, నేను బీసీ ధర్మారావు అండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు రిజర్వేషన్ 34% అమలు చేశారండి. ఇదివరకే జగన్ ప్రభుత్వంలో 24% చేశారండి. దాన్ని మిగిల్చి 34% చేశారండి. డోర్ టు డోర్ మేము మధ్యకాలం తిరుగుతున్నాం బాగా 20 రోజుల కాడి నుంచి. స్పందన బాగుంది. 6 పథకాలు కూడా మంచి బాగున్నాయి పథకాలన్నీ. ఇప్పుడు ఇక నుంచి వచ్చే స్థానిక ఎన్నికలలో గ్రామ పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీ అయినా సరే ఏకగ్రీవంగా చేసే అవకాశాలు ఉన్నాయండి మాకు. ఈ పథకాలు బీసీ తరఫున బీసీ మహిళ కాబట్టి ఈ పథకాలు ఇవ్వడం వలన బీసీలకు మంచి అవకాశం కూటమి ప్రభుత్వం కలిగించిందండి. చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చేది చాలా బాగా చేస్తున్నారండి. రామానాయుడు గారు, మోడీ గారు, రామానాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు అందరూ బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అందరూ బాగా చేస్తున్నారండి. రోడ్లు చాలా బాగా చేశారండి బాబు. అలాగే డబ్బులు కూడా బాగానే ఇస్తున్నారు రైతులకి. అన్నీ బాగానే ఉన్నాయండి బాబు. అన్నీ బాగా చేస్తున్నారు. అమ్మఒడి కూడా బాగా వేసారు బాబు అందరికీ. రైతులకు కూడా, రైతుల జట్టుకి కూలీకి కూడా బాగా వేసారు. రైతులకు డబ్బులు కూడా ముందే వేస్తున్నారు. బాగానే చేస్తున్నారు బాబు అందరూ. రామానాయుడు గారు కూడా బాగా మా పాలకొల్లు నియోజకవర్గంలో బాగా నెంబర్ 1గా చేస్తున్నారు. రోడ్లు గిట్లు ఎక్కడ రోడ్లు పొందల్లో కూడా రోడ్లు చేశారు బాబు. అందరూ బాగా చేశారు. అందరూ బాగా చేస్తున్నారు. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం 34% బీసీలకు రిజర్వేషన్ కేటాయించింది. ఇది చాలా ఆనందపడవలసిన విషయం. అలాగే మా బీసీలందరికీ ప్రోత్సాహం చేస్తుంది. మరి కూటమి నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.